పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూతన నిబంధన అనగా క్రొత్త నిబంధన గ్రంథంలోని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారయ్యా అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి లేక రోమా పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరికీ కూడా ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఈ రోమా పట్టణము ఇటలీ దేశంలో ఉన్నది. సోనియా గాంధీ తెలుసా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో సోనియా గాంధీ ప్రధానమంత్రిగా చేసింది. సోనియా గాంధీ వాళ్ళ దేశం కూడా ఇటలీ దేశం. ఇటలీ దేశం నుంచి ఇక్కడికి వచ్చింది, భారతదేశంలో వారసత్వం తీసుకుంది తన భర్తను బట్టి. కాబట్టి ఆమె అధికారం ఎలా చెలాయిస్తుంది అని రాజకీయ నాయకులు చాలా అభ్యంతరాలు చేశారు. అలాగనే ఈ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు ఇక్కడ మనకు కనబడుతున్నారు. వీరి యొక్క దేశము ఇటలీ దేశం. ఇటలీ దేశంలో రోమా అనేటువంటి పట్టణం నుంచి వారు ఇక్కడికి వచ్చేసారు. దైవజనుడైనటువంటి పౌలు గారు పరిచర్య చేస్తూ ఈ రోమాలో ఉన్న సంఘానికి ఆయన రాసిన పత్రికలో లేక ఆయన రాసినటువంటి లెటర్లో మెన్షన్ ఏం చేశాడంటే, భార్య భర్తల గురించి చెప్పాడు. ఎవరు ఆ భార్య భర్తలు అంటే అకులా ప్రిస్కిల్లా. సీనియర్ పాస్టర్ అయినటువంటి 14 పత్రికలు రాసినటువంటి గొప్ప దైవజనుడు పండితుడైనటువంటి పౌలు గారు వారికి వందనాలు చెప్తా ఉన్నాడు. వాస్తవంగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఎలిజబెతమ్మ దగ్గరికి పోయినప్పుడు మరియమ్మ ఏం చేసింది? ఎలిజబెతమ్మను చూసి వందనాలు చెప్పింది. అంటే మరియమ్మ చిన్నది, ఎలిజబెతమ్మ పెద్దది. అంటే వందనాలు చెప్పేటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, పెద్దవారిని గౌరవించి మనం ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. ఎలిజబెతమ్మ పెద్దదైనప్పటికీ మరియమ్మ చిన్నదైనప్పటికీ ఆమె వందన వచనం చేయగానే ఆ ఎలిజబెతమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు అనగా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టకముందే ఆ గర్భంలో తను ఏం చేశాడంట? గంతులు వేశాడట. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సీనియర్ అయినటువంటి దైవజనుడు విశ్వాసులుగా ఉన్నటువంటి అకులా ప్రిస్కిల్లకి వందనాలు రాస్తూ వస్తున్నాడు. తోటి వారితో సమాధానం లేకుండా, సమాధానమైనటువంటి వందనాలు చెప్పకుండా ఏదో ఒక దైవజనునికి ఒక దేవునికి చెప్తూ వెళ్ళిపోతున్నంత మాత్రాన మనం భక్తులు అయిపోతామా? పౌలు దైవజనుడు నిజంగా సీనియర్ మోస్ట్ కదా. అయినప్పటికీ సరే అకులా ప్రిస్కిల్లకి వందనాలు చెప్తూ ఈ లెటర్ రాసి చాలామంది పేర్లు కింద రాసుకుంటూ వచ్చాడు. అకులా అంటే పురుషుడు, ప్రిస్కిల్లా అంటే స్త్రీ. అకులా అంటే అర్థం ఏంటంటే పక్షిరాజు అని అర్థం. ప్రిస్కిల్లా అని అంటే చిన్న ముసలమ్మ అని అర్థం. ఇక అకులా ప్రిస్కిల్లకి వందనాలు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ప్రియులారా, ఇక్కడ గమనించినటువంటి మాటల్లో లేక చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో పౌలు అనేటువంటి దైవజనుడు ఏథెన్స్ పట్టణం నుంచి కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఈ కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పొంతు వంశీయుడైన అకులా అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే, ఇటలీ దేశంలో రోమా పట్టణములో ఉండేటువంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు కొరింథీ అనే పట్టణానికి వచ్చారు. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. ఆ పట్టణానికి దైవజనుడైనటువంటి పౌలు గారు వచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఈయనకి ఏ సంబంధాలు లేవు, కానీ వాస్తవంగా వాళ్ళు యూదులే.
అయితే ఈ యొక్క రోమా పట్టణాన్ని విడిచి వాళ్ళు ఈ యొక్క కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు భక్తుడు అదే పట్టణానికి రాగానే వాళ్ళు పరిచయం అయ్యారు. అపోస్తుల కార్యము 18 అధ్యాయం 3వ వచనంలో వారు పరిచయం అయ్యారు. ఎలా పరిచయం అయ్యారు? వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? డేరాలు కుడుతున్నారు. అంటే వాళ్ళు చేసే పని ఒకటిగా అనిపించినాయి. రెండవదిగా వాళ్ళు యూదులు, ధర్మశాస్త్రం అంతో ఇంతో ఎరిగిన వారు, దేవుడంటే మక్కువ కలిగిన వారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి పౌలు భక్తుడు వారితో కలిసి కాపురం ఉన్నాడు, వారితో కలిసి పనిచేస్తా ఉన్నాడు. అంటే ప్రిస్కిల్లా గురించి, అకులా గురించి ఆయన రాసే లేఖలో ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని స్టార్టింగ్లో ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఆయన సేవా జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆయన చేసే పనికి సహకరించి, ఆయన చేసే సువార్త సేవలో కూడా వారి వంతుగా ఆయనతో కలిసిపోయారు. అలా కలిసి ఎంతకాలం ఉన్నారంటే, అపోస్తుల కార్యం 18 అధ్యాయం 11 వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అంటే సంవత్సరంన్నర వారి ఇంటిలో చేర్చుకున్నారు దైవజనుడిని. హల్లెలూయా! ఎంత మంచి దంపతులు. నిజంగా దేవుని పిల్లల యొక్క లక్షణం చూడండి. దైవజనుడిని చేర్చుకున్నారు. దైవజనుడిని చేర్చుకొని తన పనిలో సహకారంగా ఉంటూ వారు అలాగ కొనసాగుతూ దరిదాపు సంవత్సరంన్నర ఉండగలిగారు. అందుకని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే కొర్నేలి కూడా పేతురు అనే దైవజనుడు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. పేతురు అడిగాడు, కొర్నేలి నువ్వు ఎందుకు పిలిపించావు అని అంటే, నువ్వు వచ్చుట నాకు మంచిది. దైవజనుడు ఇంటికి వచ్చుట మంచిదని ఆయన గుర్తించాడు కొర్నేలి. అలాగే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే సునేమి పట్టణస్థురాలు కూడా ఎలీషా అనేటువంటి దైవజనుడిని గమనించింది, భక్తిగల దైవజనుడు అని తెలుసుకున్నది. ఆమె వెంటనే తన ఇంటిలోనికి చేర్చుకుంది. అలాగే మన సువార్తలు గమనిస్తే మార్తా మరియలు కూడా యేసు ప్రభువారిని చేర్చుకున్నారు. అలాగే జక్కయ్య కూడా యేసు ప్రభువారిని చేర్చుకున్నారు. దైవజనుని చేర్చుకున్నారు. వారి జీవితాలు చాలా లాభం పొందుకున్నారు. ఈనాడు దైవజనుడు మనతో పాటు ఉంటాడంటే చాలా కష్టం. వాస్తవంగా అయితే మిషనరీ సిస్టమ్ ఏంటంటే, ఒక మందిరం ఉందంటే ఆ మందిరం పక్కన ఒక ఇల్లు కూడా ఉంటుంది. ఆ ఇంటిలో దైవజనుడు నుండి ఆ చర్చిలో పరిచయం చేయాలి. ఈనాడు మందిరం ఒక దగ్గర, సేవకుడు మరొక దగ్గర. మందిరం దగ్గర ఏం జరుగుతుందో సేవకునికి తెలియదు. బైబిల్ సిస్టమ్ ప్రకారం మందిరాన్ని ఆనుకొని ఎవరిది ఉండాలా? దైవజనుని ఇల్లు కూడా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ కొరింథీ పట్టణములో పౌలు భక్తునికి ఎవరు తెలియదు, అనామకుడిగా వెళ్ళాడు, ఎవరో తెలియని వ్యక్తిగా ఉన్నాడు. ఆ టైంలో అకుల, ప్రిస్కిల్ల వీళ్ళిద్దరూ ఆయన ఇంట్లోకి చేర్చుకున్నారు. వారితో పాటు సంవత్సరంన్నర ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చినాయి. అయినా సరేగాక దైవజనుని చేర్చుకొని అన్నిటిని ఓర్చుకొని వారి ఆధ్యాత్మిక జీవితానికి దోహదపడతాడు. ఈయన ద్వారా మనం ప్రభువులు ఇంకా బలపడవచ్చు అనేటువంటి ఆ జ్ఞానము కలిగి వారు దైవజనుని వారి ఇంటిలోకి వారు చేర్చుకున్నారు. ఆ మీదట మనం చూస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ఇక్కడ మనం గమనిస్తే అపోల్లో అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఈ అపోల్లో అనే వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు. అంటే పాత నిబంధన బాగా ఎరిగినవాడు. పాత నిబంధన ఎరిగినవాడు. రెండోదిగా ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఎక్కువగా తెలుసుకున్నవాడు. యేసుక్రీస్తు వారి గురించి తక్కువ తెలుసుకున్నవాడు. కానీ తన జీవితంలో కూడా యేసు ప్రభు వారి గురించి అర్థం చేసుకున్నాడు. యేసు లేకపోతే మనకు రక్షణ లేదు, యేసు నమ్మకపోతే మనము పరలోక రాజ్యము చేరమనే సంగతిని అపోల్లో అనే వ్యక్తి కూడా, మంచి సీనియర్ ఈయన కూడా, ఆయన తెలుసుకొని ఆయన ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు మళ్ళా. అంటే ఎఫెసు పట్టణంలో ఎవరున్నారు అని అంటే వీళ్ళే అక్కడ కూడా కనపడతారు మనకు. అయితే ఆయన బాగా బోధించేవాడు. అపోల్లో అనే వ్యక్తి బాగా బోధించేవాడు. యేసుని గురించి కూడా బోధిస్తూ ఉన్నాడు. ఆ టైంలో అకుల, ప్రిస్క ఏం చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనము. ప్రిస్కిల్లా అకులయును విని
అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషదపరిచిరి. హల్లెలూయా. బా! ఎంతగా ఎదిగిపోయారంటే సంవత్సరంన్నర దైవజనుని ఇంట్లో పెట్టుకొని, సంవత్సరంన్నర దైవజనుని పోషిస్తూ, సంవత్సరం దైవజనునితో పాటు పనిచేస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి పొందారు. ఎంతగా అభివృద్ధి పొందారంటే ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి అపోల్లో, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలుసుకున్న అపోల్లో, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్న అపోల్లో సమాజం అందరూ ధైర్యంగా బోధిస్తుంటే, ఆ ధైర్యంగా బోధించేటువంటి అంతటి వ్యక్తికి కూడా వాళ్ళు యేసుక్రీస్తుని గురించి లేక దేవుని మార్గం గురించి పూర్తిగా విశదీకరణ చేశారంట. విశదపరచడం అంటే ఏంటి తెలుసా? దీంట్లో ఏదైనా ఉంది మీకు తెలియదు, ఇప్పుడు ఏది చూపించు అన్నారనుకోండి, విశదీకరించడం అంటే తీయడం అన్నట్టు. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తే ఏం లేదు. విశదపరచడం అంటే ఆ వాస్తవాలు, దేవుని మార్గం గురించిన వాస్తవాలు ఉన్నదున్నట్టుగా అకులా ప్రిస్కిల చెప్పగలిగారు. కారణం ఏంటి తెలుసా? వారు దైవజనునితో మాట్లాడారు, దైవజనునితో సహవాసం చేశారు, దైవజనునితో కలిసి పని చేశారు, దైవజనునితో పాటు సమస్త విషయాలలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అందుకోసమే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి అపోల్లో, యోహాను బాప్తిసం గురించి తెలిసిన అపోల్లో, యేసుని గురించి తెలుసుకొని బోధిస్తున్నప్పుడు తెలుసుకొని వాళ్ళు కూడా అతనికి సంపూర్ణంగా దేవుని మార్గం గురించి విశదపరిచారు. బైబిల్లో మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్ అనే వ్యక్తి కనపడతాడు మనకు. ఈ ఫిలిప్ అనే వ్యక్తితో దేవుడు అంటాడు, ఆ నపుంసకుడైనటువంటి లేకపోతే ఐథియోపియడైనటువంటి ఆయన యెరూషలేము నుంచి వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అంటాడు, ఫిలిపు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలంటాడు. అతడేమో రథం మీద పోతున్నాడు, ఇతడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఎట్టకేలకు రథం మీద వెళ్తున్నటువంటి ఆ ఐథియోపియుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ దేవుని శక్తి చేత వెళ్ళినటువంటి ఫిలిప్ వెళ్ళేసరికి ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. ఆ యెషయా గ్రంథంలో ఏం చదువుతుంటాడంటే గొర్రె గురించి చదువుతుంటాడు. అక్కడ ఆ గొర్రె ఎలాంటిదంటే మౌనముగా ఉంది. ఆ గొర్రె వధకు దేవుడు గొర్రె పిల్ల అనే విషయాలన్నీ ఆయన చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు ఈ సంగతుల గురించి నీకు అర్థమైందా అని అన్నప్పుడు ఆయన అంటాడు, వివరించేవారు లేకపోతే, చెప్పేవారు లేకపోతే నాకు ఎలాగ అర్థమైద్దయ్యా అని, ఎక్కువ నా రథం ఎక్కువ అని చెప్పేసి అంటాడు ఈ నపుంసకుడైన వ్యక్తి. అప్పుడు ఫిలిప్ ఎక్కి యేసు ప్రభువారి గురించి పూర్తిగా చెప్పినప్పుడు వెంటనే నీళ్లు కనపడేసరికి ఆపేసేయండి అని ఆపి ఆ రథం దిగి, ఇదిగో నేను నమ్ముతున్నాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నేను నమ్ముతున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, కాబట్టి ఇక బాప్తిసం పొందడానికి ఏమైనా ఆటంకం ఉందా అంటే, నువ్వు నమ్ముతున్నావా అని మరలా అడుగుతాడు ఆయన. నమ్ముతున్నాను. ఆ టైంలో వెంటనే దిగి ఫిలిప్పు ఇద్దరు కూడా నీళ్ళలో దిగి ఆ నపుంసకుడికి ఆయన బాప్తిసం ఇచ్చి ఆయన త్రోవలో ఆయన వెళ్ళిపోతాడు, ఈయనను దేవుడు కొనిపోతాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి సంపూర్ణంగా చెప్పకపోతే ఆ వ్యక్తికి ఎలా అర్థమైంది చెప్పండి? నిజంగా ఒక వ్యక్తి జీవితంలో దేవుని మాటలు సంపూర్ణంగా అర్థం కావాలంటే దాన్ని విశదీపరిచి చెప్పేవాళ్ళు కావాలి. ఫిలిప్పు విశదీకరించిన తర్వాత నపుంసకుడు ఏం చేశాడు? మారు మనసు బాప్తిసమును పొందాడు. ఇప్పుడు ఇక్కడ బాగా వాక్యం చెప్పగలిగినటువంటి, యోహాను బాప్తిసం గురించి తెలిసినటువంటి, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన అపోల్లోకు ఎవరు బోధ చేస్తున్నారు దేవుని మార్గం గురించి పూర్తిగా? అకులా ప్రిస్కిల వాళ్ళ గురించి చెప్పట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దైవజనుడి గురించి చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? అపోస్తుడైన పౌలు భక్తుడు యేసు ప్రభు గురించి వారికి బాగా విశదీకరించాడో, వారికి బాగా పట్టించాడో ఆ విషయాలను వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే భార్యాభర్తలుగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోవడమే కాదు, దైవజనుని ప్రేమించడమే కాదు, దైవజను ద్వారా విన్న వాక్యాన్ని ఇతరులకు వివరంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి. అలాంటి సామర్థ్యం నీలో లేకపోతే నీ విశ్వాస జీవితంలో ముందు కొనసాగలేవు. నీ విశ్వాస జీవితంలో ఎవరిని ప్రేమించలేవు, నీ విశ్వాస జీవితంలో ఎవరిని క్షమించలేవు, నీ విశ్వాస జీవితంలో ఎవరికి పరిచయం చేయలేవు, నీ విశ్వాస జీవితంలో ఎవరికి నువ్వు మాదిరికరంగా ఉండవు. దేవుని మార్గం తెలియనటువంటి అపోల్లోకి దేవుని మార్గం గురించి సంపూర్ణంగా చెప్పేశారు అకులా ప్రిస్కిల. హల్లెలూయా. అంటే దైవజనుడి దగ్గర ఎంతగా నేర్చుకున్నట్టు చెప్పగలిగింటారు చెప్పండి? ఒక తండ్రిగా పిల్లలకు పెట్టాల్సిన ఆత్మీయ ఆహారము సేవకుడి మీద ఉంటుంది బాధ్యత.
కానీ మీకు డౌట్ రావాలి, ఇదేంటి అని అడిగితే దాని గురించి చెప్పగలం. ఇలా ఎన్నిసార్లు అడిగింటారో అకుల ప్రిస్కిల్లా, ఎన్నిసార్లు అడిగింటారో, ఎన్నిసార్లు వారికి ఉన్నటువంటి డౌట్ తీర్చుకున్నారో. అందుకే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, దేవుని మార్గం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ దేవుని మార్గం గురించి బోధిస్తున్నారు. మొదటగానేమో దైవజనుని తన ఇంటిలోకి చేర్చుకొని తనతో పాటు సంవత్సరన్నర వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆత్మీయ సంగతులు అనేకములు నేర్చుకున్నారు. అలాగే జ్ఞానం కలిగినటువంటి అపోల్లో అనేటువంటి వ్యక్తికి కూడా దేవుని మార్గం గురించి సంపూర్ణంగా వారు విశదపరిచారు. విశదపరిచిన తర్వాత ఇతడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, 27వ వచనం, అపోస్తలుల కార్యం 18:27 వచనం. తర్వాత అతడు అనగా ఎవరో తెలుసా? అపోల్లో అకయ పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. ఎలా చేయగలిగాడు సహాయం? ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలంటే ప్రభువును మనం కలిగి ఉండాల్సిందే. ప్రభు మార్గంలో మనం ఉంటే తప్పకుండా సహాయం చేస్తాం. ఆ తర్వాత 28వ వచనంలో, యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. హల్లెలూయా. ఈ అపోల్లో ఒకప్పుడు ఖండించేవాడు కాదు. ఎప్పుడు ఖండిస్తాం ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి గురించి బాగా మనకు తెలిసినప్పుడే కదా. అక్కడున్న యూదుల గురించి వాదం పెట్టుకొని బహిరంగ వాళ్ళని గద్దిస్తున్నారు. యేసుక్రీస్తు తప్ప పరలోకానికి మార్గం ఎవరు లేరు. యేసును మీరేదో మరియ కుమారుడిగానో, యోసేపు కుమారుడిగానో, యాకోబు యొక్క సహోదరుడిగానో, దేవుని కుమారుడుగాను చూస్తున్నారేమో సుమా, జాగ్రత్త. యేసుక్రీస్తు మార్గం ఆయనే. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పాడు. ఆ జీవం కలిగినటువంటి ప్రభు ద్వారానే మనం వెళ్తామని యూదులతో వాదం పెట్టుకున్నాడు బహిరంగంగా. శక్తి సామర్థ్యం ఎట్లొచ్చింది? అకుల ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ఆయనకు అందించారు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానము చేత నేను గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. అందుకే ప్రియులారా, వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని బహు జాగ్రత్తగా చదవాలి, వాక్యాన్ని బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని వ్యర్థం చేయకండి. బయటికి వెళ్తే ఈ మాటలు మనం చెప్పగలగాలి. ప్రతి వారము ప్రతి ప్రార్థనా కూడికలో వాక్యాన్ని వింటున్న నీవు అకుల ప్రిస్కిల్లా వలె తెలియని వారికి వాక్యాన్ని వివరిస్తున్నావా? వాక్యాన్ని చెప్పగలుగుతున్నావా? అలా చెప్పలేకపోతే నీ ఆత్మని నీవు రక్షించుకుంటావో లేదో నీకే తెలియదు. నీ ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి పొందిందో లేదో నీకే తెలియకపోతే మరొక వ్యక్తిని ఎలా తీసుకురాగలుగుతావు? ఎలా ప్రభావితం చేస్తావు? ఒక లైట్ వేస్తే పురుగులన్నీ వస్తాయి. ఎందుకో తెలుసా? ఆ పురుగులను ఇది ప్రభావితం చేస్తుంది, ఆకర్షిస్తుంది. ప్రభుని నమ్ముకుని నువ్వు ఎంతకాలమైంది? ప్రభుని నమ్ముకొని కొంతమందిని ఆకర్షిస్తున్నావా? పోని నీ ఇంటి వారినైనా ఆకర్షిస్తున్నావా ప్రభు దగ్గరికి నడిపించడానికి? ఎవరిని నువ్వు ఆకర్షించలేకపోతున్నావంటే ఇంకా నీకు వాక్యం గురించి సరిగా అర్థం కావట్లేదు. ప్రభు గురించిన మాటలు వింటున్నాము, విడిచిపెడుతున్నాం. అందుకోసమే మనం ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నాం. ఎక్కడేసిన గొంగలి అక్కడే. అందుకే ప్రియులారా, ఒకరిని రక్షించాలంటే, ఒకరిని మోయాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా లేకపోతే వాడినేం మోస్తాం? ఒకవేళ పొరపాటున ప్రేమతో ఎత్తుకున్నా సరే అమాంతం కింద పడి మనం కూడా పడి చస్తాం. అవునా కదా? కాబట్టి అకుల ప్రిస్కిల్లా దైవజనుని చేర్చుకొని ఆధ్యాత్మిక విషయాలు బాగా నేర్చుకొని సంవత్సరంన్నరే టైం పట్టింది కూడా వాళ్ళకి. 4 సంవత్సరాల్లో ఎన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు? పలానా రోజు పలాని మా సేవకుడు చెప్పాడు ఈ మాటలు నిజమే అని ఎప్పుడైనా రెక్టిఫై చేసుకున్నారా? పునరుద్ధరణ ఎప్పుడైనా జరిగిందా మీ అంతరంగంలో? జరిగితే దేవుని స్తోత్రం. ఇంకా జరగలేదంటే విన్న విషయాలను మళ్ళా వెళ్ళి చదవండి. వాక్యం విని ప్రార్థన అయిపోయింది, వందనాలు చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఇంటికి పోయిన తర్వాత మనం ఏమైతే రాసుకుంటున్నామో, ఏమైతే విన్నామో ఆ చాప్టర్, ఆ అధ్యాయాన్ని ఒకసారి మనం చదివితే మనకు బాగా అర్థమైంది. ఈ 18వ అధ్యాయంలోనే ఈ విషయాలు ఉన్నాయి. అకుల ప్రిస్కిల్లా దైవజనుడు చేర్చుకున్నారు, సంవత్సరంన్నర వారితో కలిసి ఉన్నాడు. ఆ మీదట అపోల్లో అనే వ్యక్తికి దేవుడి మార్గం గురించి విశదీకరణ చేశారు. ఆ అపోల్లో అనే వ్యక్తి అకయ అనే పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతానికి అక్కడ విశ్వాసులకు సహాయం చేశాడు. ఆ వ్యక్తి సహాయం చేసేంత స్థితిలోకి వీళ్ళు తీసుకురాగలిగారు. కాబట్టి
అవగాహన మనకు ఉండాలి. వాక్యపు అవగాహన మనకు ఉంటే, వాక్యం మనకు అర్థమైతే తప్పకుండా ఎదుటి వాళ్ళకి చెప్పాలనే తపన మనకు తప్పకుండా ఉంటుంది. ఈరోజు మీకు వాక్యం చెబుతున్నానంటే, నేను చదవకపోతే, నేను అర్థం చేసుకోకపోతే ఈ మాటలను నేను ఎలా చెప్పగలను? ఎలా నాకు నోరు తిరుగుతుంది చెప్పండి? కాబట్టి ఒక దైవజనుడు ఎంతో వేదనతో, ఎంత కష్టముతో, ప్రయాసపడి ఆ వాక్యాన్ని ఎదుట తీసుకొచ్చి ఒక అన్నం పెట్టినట్టుగా పెడితే, దాన్ని తినేసినట్టు తిని బయటికి పోయి అమాంతంగా కక్కిపోయినారనుకోండి, నష్టపోయేది మీరే. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అకుల ప్రిస్కిల్ల వలె వాక్యాన్ని విశదీకరించే వారిగా ఉండాలి. ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, ఒక క్రైస్తవుని ఎవడైనా ఏమైనా అంటే ఓర్చుకోలేకపోతున్నావు. ఒక క్రైస్తవుడిగా నువ్వు మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు, ప్రభు బలలో సంస్కారంలో నువ్వు పాల్గొనట్లేదు, పరిశుద్ధ గ్రంథం గురించి అవగాహనే లేదు నీకు రోషం వచ్చినంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవైతావా? నీ బ్రతుకు మార్చుకో తమ్ముడా. ఫస్ట్ అభిమానం ఉంటే సరిపోదు, దేవుని పట్ల ఆవేశం ఉంటే కూడా సరిపోదు, ఉద్రేకం ఉంటే కూడా సరిపోదు. దేవుని పట్ల ప్రేమ ఉండాలి, దేవుని పట్ల త్యాగం ఉండాలి, దేవుని పట్ల ఉజ్జీవం మనకు ఉండాలి. అలాంటప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎట్లంటాడు వాడు మా దేవుణ్ణి అన్నట్టుగా నువ్వు పోతే మాత్రం దెబ్బతింటావు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అకుల ప్రిస్కిల్ల జీవితంలో నిజంగా ఏదో తాత్కాలికంగా దైవజనుడు చేర్చుకోవడం కాదు సుమా. ఆయన ద్వారా ఆధ్యాత్మికమైన లాభాన్ని, ఆధ్యాత్మిక విలువలను వాళ్ళు తెలుసుకున్న విషయాలను పెద్దవాళ్ళకు కూడా చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ అకుల ప్రిస్కిల్ల అనేటువంటి వారి జీవితాల్లో నిజంగా 2 కార్యాలు. ఒకటి, దైవజనుడిని చేర్చుకొని ఆయన ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందుకొని అంతటితో ఆగిపోకుండా వాళ్ళకంటే జ్ఞానం కలిగినటువంటి అపోల్లో అనేటువంటి వ్యక్తికి ఏం చేశారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని విశదీకరించి చెప్పారు. ఆ మీదట మూడోది, వాళ్ళ జీవితంలో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లలో ఉన్నటువంటి మూడవది ఏంటంటే లక్షణము, దైవజనుని కొరకు తమ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డారంట. ఇప్పుడున్నారు ఎట్లా ఉన్నారు తెలుసా? దైవజనుని ప్రాణము తీసేటోళ్ళు తయారైపోయినారు. ఇప్పుడు నా ప్రాణం పోతుంది, సంఘస్థులతో నా ప్రాణం పోతుంది అంటారు కొంతమంది దైవజనుల మాట. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, అర్థం కాకపోతే, ఇంకా ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉన్నప్పుడు దైవజనునికి ఎట్లుంటుంది? ప్రాణం పోయినంత పని అవుతుంది కదా. ఇక్కడ నిజంగా అకుల ప్రిస్కిల్ల దగ్గర కొరింథీలో ఉన్నప్పుడు కొంతమంది ఆయనకు చంపడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా ప్రాణం అనేది తీయండి కానీ ఆయన ప్రాణం తీయడానికి మీకు హక్కు లేదు, ఆయన కోసం మా ప్రాణాలైనా పెడతామన్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళల్లో తెగింపు ఉంది. తెగింపు ఏముంది? దైవజనుడి నిమిత్తమే తెగింపు లేకపోతే దైవజనుడికి ఏం చేయలేం. అక్కడ సునేం పట్టణస్థురాలు కూడా తెగింపు కలిగి దైవజనుడికి ఒక గదిని కట్టించింది కదా, ఒక మంచం వేసింది, ఒక పీట వేసింది, ఒక దీపం ఇచ్చింది. తెగింపు చాలా అవసరం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో దావీదు గురించి స్పష్టంగా అక్కడ ఒక మాట మనం చూడొచ్చు. చదవండి. అతడు అనగా దావీదు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేళ్లకందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏం చేశాడంట? ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని కొట్టడానికి పోయాడట. మామూలుడు ఆ ఫిలిష్తీయుడు లేక గొలియాతు 6 మూరల యానడు. రాజుగా ఉన్న సౌలు చేత కాలేదు, యుద్ధ వీరులైన వారు చాలా మంది ఉన్న సైన్యాధిపతులు ఉన్నారు. ఇంతమంది ఉండి ఒక అడుగు వెనకేస్తున్నారు తప్ప ఎవడు ఒక అడుగు ముందుకేయట్లేదు. అలాంటి కష్టకాలంలో అతడు అనగా దావీదు ప్రాణమునకు తెగించి ఇశ్రాయేలుకి ఏం చేశాడు? గొప్ప రక్షణ కలుగజేశాడు. ఒక ఇల్లు గాలిపోతుందంటే ఆ ఇంటి లోపల ఒక చిన్న పిల్ల ఉందనుకోండి, ఊర్లో వాళ్ళంతా నీళ్లు తీసుకొచ్చి పోస్తారు, కానీ ఎవడు అమాంతంగా ప్రాణం తెగించి లోపలికి వెళ్ళిపోడు. కానీ ఎవరు వెళ్తారు తెలుసా? కన్న తల్లి అమాంతంగా లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళి ఆ పిల్లను గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆమె కాలిపోయినా సరేగాక బయటికి వచ్చేస్తుంది. బయటికి రాలేని పక్షంలో పడుకుంటుంది అడ్డంగా.
అంతా కాలిపోయినా పర్లేదు, నేను కాలిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అంతే. దాంట్లో ఏముంది తెలుసా? తెగింపు. అంతటి తెగింపు చేశాడు దావీదు భక్తుడు. నేను చస్తే చచ్చినానయ్యా, ఇశ్రాయేలు దేవుణ్ణి ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు దూషించుట ద్వేషించుట నేను సహించలేనయ్యా. తెగించి, ప్రాణానికి తెగించి దావీదు భక్తుడు ఇశ్రాయేళ్ళకి అందరికీ గొప్ప రక్షణ కలుగజేశాడు. నా జీవితాల్లో అనేకులు రక్షించడానికి, అనేకులు ప్రభు దగ్గర తీసుకురావడానికి తెగింపు ఏమైనా ఉందా? ఒకరోజు 3 పూటలు తినకుండా ఈ కుటుంబం కోసం ఉపవాసం చేసే తెగింపు నీకుందా? ఒకరోజు బిగ్గరగా వాక్యం చదివి నా ఇంటి వాళ్ళందరూ చెవులు పడాలనే తెగింపు నీకుందా? ఏ తెగింపు లేకుండా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. అది తెగింపు కాదు, అది నేర్చుకున్న స్లోగన్, అది నేర్చుకున్నటువంటి ఒక పదం అంతే. ప్రభు కొరకు మనం ఏం తెగింపు చేస్తున్నాం? దావీదు భక్తుడు రాజు అయిన తర్వాత శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న నీళ్ళు తీసుకురాపోండ్రా, ఆ నీళ్ళు నేను తాగాలనిపిస్తుందంటే అక్కడ కొంతమంది వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు, ప్రాణాలకు తెగించి తీసుకొస్తే అప్పుడు దావీదు భక్తుడు అంటాడు, ఈ నీళ్లు నేను త్రాగనని కింద పడేస్తాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి అంటాడు, అయ్యా నువ్వు నీళ్ళు తీసుకురామంటే వాళ్ళు పోయి తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు కింద పోస్తున్నావు? వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొచ్చారు కదంటే, వారు తమ ప్రాణాలకు తెగించి తీసుకొచ్చారు, వారి ప్రాణాన్ని పన్నంగా పెట్టి తీసుకొచ్చారు, కాబట్టి అవి నేను తాగితే బాగుంటుందా? ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కూడా అందరూ వదిలేశారు, శిష్యులు వదిలేశారు. తల్లిని మరియ కూడా ఏం చేయలేకపోయింది, ఏడుస్తూ ఉంది. శిష్యుని వైపు చూసి ఆమె ఏడుస్తోంది, యేసు వైపు చూసి ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ యేసు ప్రభువారు మరణించినాక ఎవరు పట్టించుకోలేదు. కానీ అరిమత యోసేపు ఉన్నాడు కదా, అరిమత యోసేపు ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు దేహం నాకు ఇమ్మయ్యా. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనంలో మాట ఉంటుంది. యోసేపు తెగించి తన దేహాన్ని తీసుకొని వచ్చి బట్టలో చుట్టి సమాధిలో ఉంచడం జరిగింది. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు తెగించి తన ప్రాణమును పెట్టాడు. మరి ఆయన కోసం మనం తెగింపు ఉందా లేదా? పక్షిరాజు అని అర్థం ఇచ్చేటువంటి అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి ఆమె, చిన్న ముసలమ్మ అనేటువంటి చెప్పబడే వీళ్ళిద్దరు సామాన్యమైనటువంటి విశ్వాసులైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న దైవజనుడైన పౌలు గారిని చేర్చుకోవడమే కాకుండా ఆయన ద్వారా ఆధ్యాత్మికమైన విలువలు, వాక్యాన్ని తెలుసుకొని అపోల్లోకి వివరించి చెప్పి ఆయన ప్రభు కొరకు స్థిరపరిచి చివరికి పౌలు భక్తుని చంపాలని ప్రజలు వేచి ఉన్నప్పుడు, మీదికి వస్తున్నప్పుడు వారి ప్రాణం ఇవ్వడానికైనా వారు తెగించారంట. ఇలాంటి తెగింపుతో మనం నిజంగా జీవించగలిగితే, ఇలాంటి నిజంగా దైవికమైనటువంటి ఆకాంక్షతో మనం ఒకవేళ ఈ లోకంలో ఉంటే, మనకు కూడా పౌలు భక్తుడు వందనాలు చెప్తాడు. మన దైవజనుడు మనకే వందనాలు చెప్తాడు. మనం చెప్పడం కాదు, మన దైవజనుడే నీకు వందనాలు చెప్తాడు. నీ ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఆ వందన సమర్పణ జరుగుతుంది. జవానికి మనము సెల్లుడు కొట్టాల్సిన అవసరం ఏమి లేదు. కానీ తను ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడడానికి బార్డర్లో ఉండి చనిపోతే అప్పుడు అతనికి ఏం చేస్తాం? మనము సెల్యూట్ ఖచ్చితంగా కొడతాం. మొన్న ఒక వీడియో చూశాను నేను. భార్య చిన్న వయసు, ఆమె వయసు ఉంటే ఒకవేళ 30 సంవత్సరాలు ఉంటాయి. భర్త మిలిటరీలో చనిపోయాడు. ఇంటిలో ఒక బొమ్మ తయారు చేసి పెట్టుకుంది, సేమ్ ఆయనలాగానే ఉంది. ఆ నిలబడినటువంటి ఆ బొమ్మకి స్నానం చేపించింది నా భర్త. దేశం కోసం తన ప్రాణమును పెట్టాడు, తెగించాడు. ఇలాంటి జవాన్ లేకపోతే ఇలాంటి సైనికుడు నా భర్తని సగర్వంగా అది కడుగుతూ శుభ్రంగా ఒక పక్క ఏడుస్తుంది. చూసారా? లోకాని కోసమై, దేశం కోసమై ప్రాణాలు తెగించి ఇంత చేస్తూ ఉంటే, దేవుని కోసం, సేవకుల కోసం, పరిచర్య కోసం మనం ఏదైనా తెగింపు చేస్తున్నామా? మనలో తెగింపు ఉందా? మనలో ఆ యొక్క వాక్యాన్ని చదివి విశదీకరించేటువంటి ఆలోచన విధానం మనకు ఉందా? మనమే ఆలోచన చేసుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతున్నా మనకు యేసు ప్రభు ఎవరో సంపూర్ణంగా తెలియకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగలేదని అర్థం.
వారు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, సీనియర్స్ అయినా సరే, ధర్మశాస్త్రం ఎరిగిన వారైనా సరే అపోల్లోకి తెలియపరిచి, ఆ మీదట పౌలు భక్తుని కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడలేదంట. అలాంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబము అకుల ప్రిస్కిల్ల కుటుంబం. చివరిలో ఏమంటారంటే, ఆ కాలంలో అకుల ప్రిస్కిల్ల ఇల్లు ఏమైపోయింది తెలుసా? ఒక మందిరంగా నింపబడింది. విశ్వాసులు చేర్చబడ్డారు నిజంగా నీ ఇంటి లోపల. అందుకే నేను చెప్తున్నా చాలాసార్లు, ఒక కుటుంబ ప్రార్థన ద్వారా విశ్వాసులు నీ ఇంటికి వస్తారు. అది ఆశీర్వాదం తెలుసా? అది ఎంత ఆశీర్వాదం అంటే, అది నీ కంటికి కనబడకపోవచ్చు. ఎంత ఆశీర్వాదం తెలుసా? ఒక పాపిని పరిశుద్ధునిగా ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి ఒక ద్వారం తెరిచినట్టు అది. నీ ఇంట్లో జరిగే కుటుంబ ప్రార్థన, నీ ఇంట్లో జరిగే కృతజ్ఞత ప్రార్థన, నీ ఇంట్లో జరిగే ఏ ప్రార్థనైనా కావచ్చు, దాని ద్వారా రక్షణ మార్గం, దేవుని మార్గం తెలుసుకోగలుగుతాం, తెలియపరచగలుగుతాం. ప్రభు కొరకు నా ప్రాణం అర్పించడానికి సిద్ధము అనేటువంటి వ్యక్తులను తయారు కావడానికి ఒక మార్గదర్శకం అవుతుంది. అందుకే ప్రియులారా, కుటుంబ ప్రార్థనలు మర్చిపోకండి, వ్యక్తిగత ప్రార్థన మర్చిపోకండి, సంఘములో ప్రార్థన మర్చిపోకండి. ఈ మూడు మర్చిపోతే నీ జీవితంలో అకుల ప్రిస్కిల్ల లాంటి స్థాయిలోకి రాలేవు. మనం కూడా అకుల ప్రిస్కిల్లల వలె పరిచర్యకు సహకరిస్తూ, తెలియని వారికి వాక్యాన్ని అందిస్తూ, విశదీకరిస్తూ, ప్రభు కొరకే మన ప్రాణమును, సేవకుని కొరకు కాదు దేవుని కొరకు మన ప్రాణం పోయినా పర్వాలేదని తెగింపు కలిగి ఈ లోకంలో ప్రభు కోసం మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ మాటలు మాకు అందించావు, నీకు వందనాలు నాయన. దైవజనుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ, ప్రభువా, అకుల ప్రిస్కిల్లను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వారికి వందనాలు చెబుతున్నాడు. నిజంగా ప్రిస్కిల్ల ముందుగా ఉంది నాయన, అకుల తర్వాత కనపడుతున్నాడు. భార్య భర్తను ప్రోత్సహించిందని అర్థమవుతుంది. వారిద్దరు కూడా దైవజనుడైన పౌలు గారిని చేర్చుకున్నారని, వారితో పాటు పనిచేశారని, అలాగున్న సంవత్సరంన్నర ఆయన పోషిస్తూ కలిసి వారు కొనసాగినట్టుగాను, అలాగున పరిచర్యలు కూడా సహకరించినట్టుగాను, దైవికమైన వాక్యాన్ని నేర్చుకొని అపోలో అనేటువంటి విద్వాంసుడికి దేవుని మార్గాన్ని విశదీకరించి పౌలు భక్తుని కొరకై ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారయ్యా. అందరు బట్టి నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు ప్రభు. మా జీవితాల్లో కూడా ప్రభా, అనుదినము కూడా నాయన నీ సేవకులను మేము చేర్చుకున్నప్పుడు వారి ద్వారా ఒక ఆధ్యాత్మికమైన మేలు పొందుకొని అందరితో ఆగిపోకుండా అనేకులకు ఆ యొక్క వాక్యమును, ఆ మేలును పంచేవారిగాను, విశదీకరించేవారిగాను ప్రభు, నీ కొరకు మా ప్రాణము అర్పించడానికైనా సిద్ధపడేవారిగా మేమునటకు సహాయం చేయండి. మీ కొరకు నా ప్రాణం పెట్టాను, మీరు నా కొరకు మీ ప్రాణం పెడతారా అంటే ఎస్, నా ప్రాణం పోయినా పర్లేదు. నీ కొరకు తన ప్రాణం పోగొట్టుకున్నవాడు మరలా దక్కించుకుంటాడని వాక్యం సెలవిస్తుంది ఆయన. దేహమును మాత్రమే చంపే మనుషులకు భయపడకూడదు, కానీ దేహమును, ఆత్మను నరకంలో వేయగలవానికి భయపడిన అన్నారు. ఆ అథారిటీ, అధికారము యేసయ్య మీకు మాత్రమే ఉంది నాయన. అందును బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. అలాగే బిడ్డల యొక్క పని బాటలు మీరు తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు. బిడ్డలు మీరు ఆస్వాదించండి. ఈ రాత్రి వేళ సుఖమైన నిద్ర, సుఖకర మెలకువలు దయచేసి ఉదయకాలంలో మరలా వారి పనులు చేసుకోవడానికి, నేను మహిమపరచడానికి నీ కృపా సహాయం చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ందరినీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.